హైదరాబాద్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. నిధిని చూడడానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు. ఫ్యాన్స్ హడావడితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిధి అతి కష్టం మీద నిధి అగర్వాల్ను కారు వరకు తీసుకెళ్లారు బాడీ గార్డ్స్. లూలు మాల్లో రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిధి అగర్వాల్ ఘటనపై ఇప్పటికే సింగర్ చిన్మయి స్పందించారు. ఒకేలాంటి మనస్తత్వం ఉన్న మగాళ్ళు ఒక గుంపుగా చేరితే వాళ్ళు మహిళలను ఇలాగే వేధిస్తారు అంటూ చిన్మయి రాసుకొచ్చారు. మగవాళ్ళు హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ రాశారు. వీరందరినీ తీసుకెళ్లి వేరే గ్రహంలో పడేయాలి ఏ దేవుడైనా అంటూ చిన్మయి చాలా సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈవెంట్ నిర్వాహకుల తీరును తప్పుపడుతున్నారు నెటిజన్లు. లూలు మాల్ వంటి చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా పేలవమైన నిర్వహణ అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక్కడ కేవలం ఒక్కరిని తప్పుపట్టలేని పరిస్థితి అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఒక్కసారి అక్కడ జరిగినటువంటి ఘటన ఆ విజువల్ ఇంకొకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ట్రై టు ప్లే ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్. ఒక్కసారి చూస్తున్నారు మీరు. మధ్యలో నిధి అగర్వాల్ ఉన్నారు. చుట్టూ అభిమానులు వందల మంది ఎగబడుతున్నారు, తోస్తున్నారు, నెట్టుకుంటున్నారు. షీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. అక్కడ చూస్తున్నారు, నెట్టుకుపోతున్నారు. ఒకవేళ బాడీ గార్డ్స్ అక్కడ లేకపోతే యూ కాంట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ దేర్. ఏం జరుగుతుందనేది మీరు ఊహించడం కూడా కష్టమయ్యే పరిస్థితి అక్కడ ఉంటుంది. చాలాసార్లు ఇలాంటివి జరిగాయి. నాట్ ఓన్లీ ఫర్ హీరోలకైనా పొలిటీషియన్స్కైనా బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అదిగో మీరు చూడొచ్చు ఎంత గొడవ జరిగిందో, ఎంత గందరగోళం జరుగుతుందో. అక్కడ వాగ్వాదం కూడా జరుగుతుంది. ఇలా బిహేవ్ చేయొద్దని వాళ్ళందరూ నెట్టుకున్నారు, అక్కడ గొడవ పడ్డారు. అక్కడ చూడొచ్చు మీరు ఇంత గందరగోళం. హూ ఇస్ బిహైండ్ దిస్? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ దీనికి? ఏంటి అంటే ఒక వర్షన్ నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చిన్మయి ట్వీట్ ఒకసారి చూపించండి. చిన్మయి ఒక వర్షన్, 2 వర్షన్స్ మనం చూద్దాం. దీంట్లో మీ అభిప్రాయాలు ఏంటి? అసలు ఈ విషయంలో ఎవరిది తప్పు? ఇక్కడ ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్మయి చేసినటువంటి ట్వీట్ నేను చదువుతున్నాను. ప్యాక్ ఆఫ్ మెన్ బిహేవింగ్ వర్స్ దెన్ హైనాస్ కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్న ఒక గుంపు ఇక్కడ మీకు కనపడుతుంది. కొంతమంది మగాళ్ళు కనపడుతున్నారు అంటూ చిన్మయి రాసుకొచ్చారు. హైనాస్తో ఎందుకు పోల్చారనేది మీకు తెలుసు. వైల్డ్ లైఫ్లో హైనాస్ చాలా డేంజరస్ యానిమల్స్, చాలా ఫెరోషియస్గా ఉంటాయి. మనందరికీ తెలిసిందే హైనాస్ గురించి. సో వాటిని అంటే చాలా బ్రూటల్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తున్నారు. వాటికంటే దారుణం అంటున్నారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మగాళ్ళందరూ. యాక్చువల్లీ వై ఇన్సల్ట్ హైనాస్? అసలు హైనాస్తో పోల్చడం హైనాస్ కూడా ఇన్సల్ట్ అంటూ చెప్తున్నారు. పుట్ లైక్ మైండెడ్ మెన్ టుగెదర్ ఇన్ ఏ మాబ్, దే విల్ హెరాస్ ద విమెన్ లైక్ దిస్. ఇదిగో ఇలాంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి ఒక చోట పెడితే ఇలా మహిళల్ని వేధించకుండా ఏం చేస్తారంటున్నారు. వై డజంట్ సమ్ గాడ్ టేక్ దెమ్ ఆల్ అవే అండ్ పుట్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లానెట్? వేరే గ్రహం మీద ఎక్కడైనా పెడితే బాగుండు. ఏదైనా దేవుడు వచ్చి ఇలాంటి మెంటాలిటీ ఉన్న మగాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదైనా గ్రహం మీద పడేయాలి అని చెప్పి హైనాస్ కంటే దారుణమైన వాళ్ళు వీళ్ళు, అంత అడవి జంతువుల కంటే దారుణమైన వాళ్ళు వీళ్ళు అంటూ చిన్మయి రాసుకొచ్చినటువంటి ఒక ట్వీట్ మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ వన్ వర్షన్. అండ్ వాట్ అబౌట్ అదర్ వర్షన్? చిన్మయి కూడా ఇక్కడ చెప్పాలి. చిన్మయి ఇక్కడ ఖచ్చితంగా ఈ ట్వీట్కి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలకు మగాళ్ళ మీద విరుచుకుపడ్డం కాదు అవకాశం దొరికినప్పుడల్లా మగాళ్ళ మీద, ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డం కాదు. అఫ్కోర్స్ ఒక మహిళ ఉన్నప్పుడు డీసెంట్గా బిహేవ్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ అగ్రీ. ఒక మహిళని ఇబ్బంది పెట్టకూడదు, చాలా డీసెంట్గా అక్కడ ఉండొచ్చు. బట్ యు నో హౌ ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు మాబ్. అభిమానులు లేదంటే సామాన్య ప్రజల్లోకి ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చూడాలి, వాళ్ళని టచ్ చేయాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఫొటోస్ తీసుకోవాలి, సెల్ఫీలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. తనను ఏదో చేసేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడ లేరు. ఒక హీరోయిన్ వచ్చింది, ఎక్కడో తెర మీద తప్పితే కనపడదు, వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం, షేక్ హ్యాండ్ ఇద్దాం, దగ్గరగా చూద్దాం అని చెప్పేసి ఆ ఉత్సాహంలో వెళ్తుంటారు. ఇట్ హ్యాపెన్స్. అండ్ మోర్ ఆఫ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక మాస్ క్రౌడ్లోకి, ఒక మాబ్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఇక్కడేనా? భారతదేశంలో తప్పితే ప్రపంచంలో ఎక్కడ జరగవా? లేదంటే ఇక్కడ లూలు మాల్లో తప్పితే ఎక్కడ జరగలేదా? అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మగాళ్ళ మీద పడి
కొంతమంది ఇలా ఏదో ఒక రకంగా అండం తప్పితే, దాని నుంచి వాళ్ళు సాటిస్ఫై అవ్వడం తప్పితే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. బోత్ సైడ్స్ మిస్టేక్ ఉంది ఇక్కడ, బోత్ సైడ్స్ మిస్టేక్ ఉంది. ఫస్ట్ థింగ్ ఈజ్ మేనేజ్మెంట్ ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోవాలి సెక్యూరిటీ, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. చిన్మయి అవకాశం దొరికినప్పుడల్లా కొంతమంది మగాళ్ళని టార్గెట్ చేయడమో, లేదంటే మగాళ్ళ మీద పడి ఇలాంటి ట్వీట్స్ చేసి ఎందుకు ఇవన్నీ? చిన్మయి చెప్పింది పూర్తిగా తప్పని నేను చెప్పట్లా, బట్ అంత భయంకరంగా హైనాస్ కంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్లి వేరే గ్రహం మీద పెట్టాలి, ఇంకా ప్రపంచంలో మగాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు అన్నట్లుగా ఏదో కొంత పోర్ట్రే చేసే ప్రయత్నాలు ఏంటిది? ఎందుకు ఇంత ఒక రకమైన హేట్రెట్ ఎందుకు మగాళ్ళ మీద అలా ప్రచారం చేయడం ఎందుకు? మీకేదో కొంత ఆనందం పొందడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇష్యూలాగా చూడలేకపోతే ఎలా? ప్రజల్లోకి ఎలాంటి సమాధానం వెళ్తుంది వీటి వల్ల? ఎలాంటి విషయం వెళ్తుంది వీటి వల్ల? రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రవిచంద్ర. చిన్మయి ట్వీట్ చూసాం మనం గతంలో కూడా. సరే, చిన్మయి ఐడియాలజీ ఎలా ఉంటుందనేది మనకు తెలియంది కాదు, బట్ ఈ పర్టికులర్ ట్వీట్ చాలా హార్ష్గా చేశారు, హైనాస్ కంటే మగవాళ్ళ దారుణం అంటూ. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్? అక్కడ మేనేజ్మెంట్ది కూడా మిస్టేక్ ఉందని చాలామంది అంటున్నారు కదా. అంటే హీరోయిన్స్ వచ్చి సినిమా ఈవెంట్స్ చేసేటప్పుడు ఒక మాల్లో తీసుకెళ్ళి పెడితే సామాన్య ప్రజలు వస్తారు, మళ్ళీ అభిమానులు వస్తారు. గతంలో మాల్ ఓపెనింగ్కే ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం కదా. నందు, నిన్న జరిగిన సంఘటన నిజంగా చాలా భయానకమైనది. గతం సంవత్సరం మనం పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట చూసాము. అక్కడ జరిగిన దుర్ఘటన, దానికి ఇప్పటికి కూడా కోలుకోలేని ఆ బాబు, చనిపోయిన తల్లి, ఈ సంఘటన మరవలేదు. ఇంకా చిత్ర పరిశ్రమ అలాగే ప్రేక్షకుల మధ్యలో ఇంకా అది ఉండిపోయింది కూడా. సంవత్సరం అయ్యి జస్ట్ ఒక 10 days అవుతుందో 1 week అవుతుందో ఆ దుర్ఘటన జరిగి మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం అయిందని గుర్తు తెచ్చుకున్నాం కూడా. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా అటు సినిమా పరిశ్రమలో కావచ్చు, ఈవెంట్ మేనేజర్స్ లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, ఎవరిలో కూడా రియలైజేషన్ లేదనే చెప్పాలి. ఖచ్చితంగా నిన్న జరిగిన దుర్ఘటనకు అటు ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యులు అవ్వాలి, యూనిట్ బాధ్యులు అవ్వాలి, అలాగే అక్కడికి వచ్చిన అభిమానులు కూడా బాధ్యులనే చెప్పాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇలాంటి ప్లేసుల్లో ఈవెంట్ చేసేటప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా పాటించాలి. సెలబ్రిటీస్ ని ఒక వైపు నుంచి తీసుకురావటం, స్టేజ్ మీదకి ఎక్కించడం, అటు నుంచి మళ్ళా బ్యాక్ పంపించటం, అది సహజంగా చాలా చోట్ల జరిగే ప్రొసీజర్. అది అలాంటి సంఘటన నిన్న జరగలేదు. క్రౌడ్ అదే ఎంట్రన్స్ లో వచ్చారు, సెలబ్రిటీలు కూడా అదే ఎంట్రన్స్ లో వచ్చారు. అది చాలా చిన్న ప్లేసు. అభిమానులందరూ కూడా ప్రభాస్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అనేటప్పటికీ చాలా ఎక్కువ మంది క్రౌడ్ అక్కడికి గ్యాదర్ అయ్యారు. సో బారికేడ్లు లేవు, ప్రాపర్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు. అభిమానులకు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి, సంయమనం వహించాలి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్, మన హీరోకి సంబంధించిన సినిమా ఈవెంట్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే మన అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది వాళ్ళకి ఉండాలి. సో హీరో అభిమానులే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారా, ఇలా తొక్కిసలాట చేశారా, లేరా కొంతమంది అని ఒక గుంపు కావచ్చు, ఒక క్రౌడ్ కావచ్చు, ఎవరన్నా ఆకతాయిలు వచ్చి ఇలాంటి చేష్టలు చేశారా? హీరోయిన్, ఒక మహిళ, ఒక సెలబ్రిటీ హీరోయిన్, తను క్రౌడ్ లోకి వచ్చినప్పుడు తనని జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత, తనని కారెక్కించాల్సిన బాధ్యత ఆ యూనిట్ వాళ్ళకు ఉండాలి, ఆ ఈవెంట్ మేనేజర్స్ కు ఉండాలి. ఖచ్చితంగా నిన్న ఏది కూడా ప్రాపర్ గా జరగలేదని చెప్పాలి నందు. అంటే ఆ ఈవెంట్ లో ఎవరెవరు, ఓన్లీ నిధి అగర్వాల్ కాకుండా ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు రవిచంద్ర? అండ్ మోర్ ఈవెంట్ కి సంబంధించి ఒక ప్రభాస్ రాలేదు, హీరోయిన్స్ ఇద్దరు వచ్చారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వచ్చారు. సో అంత చిన్న క్రౌడ్ లో ఒక ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లాంచ్ అనేటప్పటికి కూడా ప్రభాస్ వస్తాడేమోననే ఎక్స్పెక్టేషన్స్ కొంతమందిలో ఉంటాయి. ప్రభాస్ రాకపోయినా ఆ క్రేజ్ తోటి ఆ అభిమానులు కావచ్చు, క్రౌడ్ కావచ్చు, ఎక్కువ గ్యాదర్ అయ్యారు. సో ఆ చిన్న ప్లేస్ లో, ఆ చిన్న స్టేజ్ మీద అలా ఈవెంట్ ఆర్గనైజ్ చేయటం అనేది నిజంగా యూనిట్ది కావచ్చు, లేదా ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, అది తప్పనే చెప్పాలి నందు. అంటే అక్కడికి వచ్చిన అభిమానులు అందరూ కూడా హైనాస్ కంటే దారుణం, జంతువుల కంటే క్రూరమైన వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదైనా వేరే గ్రహం మీద వదిలిపెట్టాలి,
అని చిన్మయి ఒక ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ ట్వీట్ని? అంటే చిన్మయి ఐడియాలజీ ఏంటో మనకి కొంతవరకు తెలిసిందే, అభిమానులకి కొంతవరకు తెలిసిందే. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ని కూడా మరి ఇంత దారుణంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందంటారా? నందు, ఇక్కడ ఫ్యాన్స్ అని కాదు, నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే ప్రవర్తించారు. అంత క్రూరంగా, అంత మూర్ఖంగా ప్రవర్తించారని చెప్పుకోవాలి. చిన్మయి ఐడియాలజీ మనందరికీ తెలుసు. చిన్మయి మహిళా పక్షపాతి, ఖచ్చితంగా అందులో తప్పులేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. నిన్న సాటి మహిళగా, సినిమా పరిశ్రమకు సంబంధించిన మహిళగా నిధి అగర్వాల్ ఎదుర్కొన్న సంఘటన ఏదైతే ఉందో దానికి చిన్మయి బాధపడి ఆ పోస్ట్ పెట్టడాన్ని కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు. కానీ అక్కడ ఎవరైతే ఆ చిన్మయికి అక్కడ జరిగిన సంఘటన పట్ల ఒక కన్సర్న్ ఉంది, ఒక బాధ ఉంది కాబట్టి అలా పోస్ట్ చేశారు. నిన్న జరిగిన సంఘటనలో అభిమానులు అయితే చాలా డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఆ సినిమా హీరో సంబంధించిన మనకి ఇవి కొత్త విషయాలు కాదు. ఈవెన్ ఇప్పుడు చిన్మయి కన్సర్న్ ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించిన వాడు ఎవడైనా ఖచ్చితంగా జంతువు కంటే హీనమే, కాదని నేను చెప్పను. బట్ వేర్ ఇస్ ద సినిమా యూనిట్కి ఉండాల్సినటువంటి జ్ఞానం ఏమైంది ఈ విషయంలో? ఎందుకని వాళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు? ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్స్ వచ్చి యూనిట్ వస్తున్నప్పుడు ఒక సాంగ్ రిలీజ్, అందులోనూ ప్రభాస్ సినిమా అన్నప్పుడు మాల్లోనే సహజంగా అక్కడ ఎక్కువ మంది ఉంటారు, అందులోనూ మళ్ళీ ఫ్యాన్స్ కూడా వస్తే ఆ మాల్లో పట్టరు. గతంలో జరిగిన మీరు చెప్పినట్లుగా అల్లు అర్జున్ ఈవెంట్, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగినప్పుడు రాజమౌళి ఈ గొడవంతా లేకుండా వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుకున్నారు. పక్కాగా పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తానన్నారు. అంత ఆర్గనైజ్డ్గా ఈవెంట్ ఎందుకు చేసుకోలేరు? అభిమానులేమో అక్కడ 100 మందికి పర్మిషన్ ఉంటే 200 మంది 500 మంది వస్తారు. ఆబ్వియస్లీ డబుల్ ట్రిపులే వస్తారు. ఎక్కడైనా జరిగేది అదే. మీకు అభిమానులు కావాలి, వాళ్ళ అభిమానం కావాలి. వాళ్ళు కేరింతలు కొట్టి, విజిల్స్ కొట్టి, చప్పట్లు కొట్టి అంతా చేస్తే అవన్నీ కావాలి మీకు. మీ సినిమా ప్రమోషన్స్ బాగా కావాలి, దట్స్ గ్రేట్. బట్ వాట్ అబౌట్ సేఫ్టీ? అభిమానుల సేఫ్టీ చూసుకోవాల్సింది కూడా మీరే కదా. అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ సేఫ్టీ చూసుకోవాల్సింది మీరే. ఎవరు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కదా. సో దట్స్ యువర్ మిస్టేక్ మేజర్లీ. దిస్ హ్యాపెన్స్ ఇన్ క్రౌడ్. ఇది చాలా కామన్గా జరుగుతున్నదే. ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్న 1000 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి మనం నీతి వాక్యాలు చెప్పలేము. నాయన నువ్వు ఒక మగాడిగా నువ్వు ఇలా ఉండకూడదు, నీ పక్కన ఉన్న మహిళల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. మనం జాగ్రత్తగా ఉండాలి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉందంటే అది ఖచ్చితంగా ఆ ఈవెంట్ నిర్వాహకులదే. సెలబ్రిటీలు ఏముంది పాపం, నిధి అగర్వాల్ ఏదో వాళ్ళు పిలిచారు, వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు అనుకుంటారు. ఎవరైనా బౌన్సర్స్ ఉంటారు, ఏదో వెళ్ళామా సరదా కొద్దిసేపు ఫ్యాన్స్తో మాట్లాడామా, ఎంటర్టైన్ చేసామా, తిరిగి వచ్చేసామా, ఇలాగే ఉంటారు ఎవరైనా.